కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ గుత్తేదారు నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా ఏఈ సుధాకర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డబ్బును హుజూరాబాద్ డిపో అడ్డదారి వద్ద ఇస్తుండగా ఏసీబీ బృందం పట్టుకుంది. ఇటీవల డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్ బిల్లు మంజూరు కోసం ఏఈ లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పక్కా వ్యూహం అమలు చేయగా అవినీతి అధికారి అడ్డంగా పట్టుబడ్డారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ ఇంజనీర్ గారు 50,000 రూపాయలు లంచం తీసుకోగా ట్రాప్ చేయడం జరిగింది. హుజూరాబాద్ లిమిట్స్ లో కాంట్రాక్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక డ్రైనేజ్ వర్క్ చేశాడు. ఆ డ్రైనేజ్ వర్క్ ఒక ఎంబీ రికార్డ్ చేసి డీకి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ లంచం ఇవ్వలేక అతను మా ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వగా మేము దాన్ని ఎఫ్ఐఆర్ చేసుకుని ఈరోజు వచ్చి టోటల్ 50,000 రూపాయలు అతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగిందండి. 17 లక్షల కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అతనికి 4 లక్షల రూపాయల దాకా ఫస్ట్ పేమెంట్ బిల్ వచ్చింది. ఎంతకాలం 14 లక్షల రూపాయలు రావాలి చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి.